రాజీవ్తో శ్రావ్య పెళ్లి చేస్తున్నారు. ఇందులో మీ సపోర్ట్ చాలా ఉంది నీలాంబరి గారు. మీ సలహాలు మాకు చాలా హెల్ప్ అయ్యాయి. భలేవారే. ఏదైతేనే మీకు సపోర్ట్ చేయడానికి నేను రెడీ. కాకపోతే నాకు కూడా ఒక చిన్న డౌట్ ఉంది. ఏంటి నీలాంబరి గారు? పంతులు గారు చెప్పినట్లు జ్యోతి మెళ్ళ నుంచి తాళి తీయలేదు, మీరు కోరుకున్నట్టే విడాకులు ఇవ్వలేదు. అయినా రాజు పెట్టిన గడువుకి ఒక్కరోజే టైం ఉంది. ఒకవేళ అది గెలిచినా లేదంటే ఓడిపోయి తర్వాత మాట తప్పి నేనుండగా నా భర్తకి మరో పెళ్లి ఎలా చేస్తారో అని ఎదురు తిరిగిన పరిస్థితి ఏంటి? ఏదోలా జ్యోతిని శాశ్వతంగా ఏదైనా ప్లాన్ చేసి వదిలించుకుంటే బావుండేదేమో. జ్యోతి పీడ మనకి విరగడైనట్టే నీలాంబరి గారు. అది గెలవదు, మళ్ళీ రాదు. అది పోలీసుల్ని తప్పించుకొని ఎక్కడెక్కడో తిరుగుతోంది. దాని ప్రాబ్లం ఏమీ ఉండదు. పైగా రాజీవ్ పెళ్లి కొప్పుకున్నాడు, అదేమీ చేయలేదు. అయినా జ్యోతి మీ గుట్టు బయట పెడతాను అని ఛాలెంజ్ చేసింది. అసలు మీరేం తప్పు చేశారని మీ గుట్టు బయట పెడుతుంది? అమాయకపు మాధవి, చేసిందంతా నేనే. అలా అని నేను అస్సలు జ్యోతికి దొరకను. సరే మాధవి గారు, నేనింక బయలుదేరతాను. వెళ్లడమేంటి నీలాంబరి గారు? పెళ్ళయ్యేంత వరకు మీరిక్కడే మాతో పాటే ఉండాలి. ఇక్కడే ఎందుకు మాధవి గారు? కావాలంటే పెళ్ళయ్యేదాకా పొద్దున్నే వచ్చి నైట్ వరకు ఉండి వెళ్తాను. అదేం కుదరదు, మీరిక్కడే ఉండాలి. కాదనకండి. ఆంటీ, చాలా థ్యాంక్స్ ఆంటీ. దేనికి శ్రావ్య? హనీమూన్కి రాజీవ్ కూడా ఒప్పుకున్నాడు. ఇదంతా మీ ప్లానే ఆంటీ. ఓ, మీకు మాట ఇచ్చిన ప్రకారం పెళ్లి కాగానే మీకు ఫ్యాక్టరీ రాసిస్తాను. ఏంటో నీ అభిమానం, వద్దంటే వినవు కదా. శ్రావ్య, నీలాంబరి గారు వెళ్ళిపోతాను అంటున్నారు. నేనేమో పెళ్ళయ్యేంత వరకు ఇక్కడే ఉండమంటున్నాను. ఉండమని నువ్వైనా చెప్పు శ్రావ్య. ఆంటీ ప్లీజ్ ఆంటీ, ఇక్కడే ఉండండి. ఒక విధంగా అదే మంచిది. మల్లీశ్వర్ని ఇక్కడ రాజీవ్ని గమనిస్తే జ్యోతో కాదో కనిపెట్టడం ఈజీ అవుతుంది. సరే అయితే మీ ఇష్టం. నేను మల్లీశ్వర్కి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తాను. పెళ్లి కదా, కొంచెం సాయంగా ఉంటుంది. ఇంకా మల్లేశ్వరి జ్యోతని మా అక్క చంపుకు తింటుంది. ఇవాళ తాడో పేడో తేల్చేస్తాను. అమ్మా, నా దొరిబాబు నా కోసం ఈ చీర కొనిచ్చాడమ్మా. ఈ చీర చూస్తుంటేనే నేను ఇన్నాళ్ళు పడిన బాధ, టెన్షన్ అన్ని మర్చిపోతున్నాను. పెళ్ళైన ఆడపిల్లలు అల్ప సంతోషాలమ్మా. భర్త ప్రేమతో చిన్న వస్తువు కొనిపెట్టినా సంతోషంతో ప్రపంచాన్ని మర్చిపోతారు. ఈ చీర జ్యోతి దగ్గరుందంటే అక్క అనుమానించినట్టు మల్లీశ్వరే జ్యోతి అన్నమాట. అలాంటిది నిన్ను ప్రేమించిన మనసున్న భర్త మొదటిసారి నీకు చీర కొనిచ్చాడు. నీ మనసు సంతోషంతో ఎన్ని గంతులు వేస్తుందో నేను ఊహించగలను. రాజీవ్ ఇప్పుడు నీకు ఈ చీర కొనివ్వడం శుభ సంకేతం. నీ గెలుపు ఖాయం. కరెక్టే కావచ్చమ్మా, కానీ నీలాంబరికి నా మీద రోజు రోజుకి అనుమానం పెరుగుతుందే తప్ప అసలు తగ్గడం లేదు. ఎంత జాగ్రత్త పడుతున్నా నేను మల్లీశ్వరిని కాదు జ్యోతిని అని బయట పెట్టడానికి
తన ప్రయత్నం తను చేస్తూనే ఉంది. ఆ నీలాంబరి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఆటంకాలు కలిగించినా, ఎంతమంది అడ్డొచ్చినా ఆ రాజీవ్ని నిన్ను వేరు చేయలేరు. నువ్వు వెనకడుగు వెయ్యకమ్మా. ఈ ఒక్కరోజే ఉంది. ఆ నీలాంబరికి నువ్వు గుణపాఠం చెప్పే తీరాలి.